హలో గైస్, నా పేరు మాత్రం ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు ప్రెసెంట్ ఒక పెద్ద ఇష్యూ బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. సో అందుకే దీని గురించి ఫస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను చేయాల్సిన వీడియోస్ ఇంకొక 2 ఉన్నాయి, డ్రాగన్ గురించి, స్పిరిట్ గురించి. అవి కూడా మోస్ట్లీ ఈ రోజే వచ్చేసేలాగైతే చూసుకుంటాను. యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇల్లు షిఫ్టింగ్ అనమాట మొత్తం. సో అన్నీ సెట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా అందుకని ఇంత డిలే అయింది, ఏమనుకోవద్దు. సో ఇంకా త్వరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం 2గా విడిపోయారు, ఈ డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. అండ్ డిస్ట్రిబ్యూటర్ సెగ్మెంట్లో కూడా దిల్ రాజు గారు, ఏషియన్ సునీల్ గారు, వీళ్ళిద్దరూ కొంచెం పెద్ద తలకాయలు ఉన్నాయి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ ఎట్లా అంటే కొంచెం చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ యూనో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఏంటంటే మోస్ట్లీ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మోస్ట్ నోటబుల్ నేమ్స్ అయితే దిల్ రాజు గారు, ఆయన ఇంకొక ఆయన ఉంటారు, ఆయన పేరు స్ట్రైక్ అవ్వట్లేదు టైకన్ దక్కన. సో ఆయన శిరీష్ గారు అండ్ ఏషియన్ సునీల్ గారు వీళ్ళే ఉన్నారనమాట. సో వీళ్ళదొక వెర్షను. సో వీళ్ళ వెర్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే శిరీష్ గారిది, దిల్ రాజు గారిది, సునీల్ గారిది వీళ్ళ వెర్షన్ ఏంటి అంటే, వాళ్ళు బేసిక్గా ఇప్పుడు ప్రొడక్షన్లో కంటే డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎక్కువ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సెగ్మెంట్లో వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ కోసం చూసే సిచ్యువేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరైనా చేసేది అదే. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఎవరు కూడా సమాజ సేవ అయితే చేయట్లేదు. సో సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు అయినా సరే బిజినెస్ బాగా జరుగుతుంది, బాగా డబ్బులు వస్తాయనే చేస్తారు ఇదంతా కూడా. సో ఇంకా ఎవరైనా అంతే. అది దిల్ రాజు గారు అవ్వచ్చు, మైత్రి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఏషియన్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే నాగవంశీ గారు అవ్వచ్చు, వైజయంతి మూవీస్ అవ్వచ్చు, అన్నపూర్ణ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఓవర్ మొత్తానికి అందరూ కూడా బిజినెసే చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. అయితే ఇక్కడ వాళ్ళ వెర్షన్ ఏంటి? ఇక్కడ ఈ దిల్ రాజు గారిది వీళ్ళందరిది ఏ అనుకుందాం, వీళ్ళందరిది బి అనుకుందాం, రిమైనింగ్ వాళ్ళందరిది. సో ఏ వాళ్ళ వెర్షన్ ఏంటి? మీరు మాకు థియేటర్లో సింగిల్ స్క్రీన్స్ ఎస్పెషల్లీ మీరు రెంటల్ బేసిస్ మీద ఇస్తున్నారు మీరు ఇప్పటి వరకు కూడా. అంటే రెంటల్ బేసిస్ మినిమం గ్యారంటీ అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, బట్ మోస్ట్లీ రెంటల్ బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్ మోడల్ ఉంటుంది. మల్టీప్లెక్స్లకి ఎలాగంటే ఫస్ట్ వీక్ 50% ఉంటుంది. అంటే 50% ప్రొడ్యూసర్కి వెళ్తుంది, 50% థియేటర్స్కి వెళ్తాయి. సెకండ్ వీక్ 42.5% ఉంటుంది. అంటే 42.5% ప్రొడ్యూసర్కి వెళ్తుంది, 57.5% థియేటర్కి వెళ్తుంది. తర్వాత థర్డ్ వీక్ వచ్చేసరికి 37.5 ఉంటుంది. అంటే 37.5% ప్రొడ్యూసర్కి వెళ్తుంది, మిగతా 62.5% ఎంతో థియేటర్ వాళ్ళకి వెళ్తుంది. ఫోర్త్ వీక్ 30% ఉంటుంది. అంటే 30% ప్రొడ్యూసర్కి వెళ్తుంది, 70% థియేటర్ వాళ్ళకి వెళ్తుంది. ఇలాగ జనరల్గా సిస్టమ్ ఉంటుంది. ఆ తర్వాత మారిపోతుంది. అండ్ ఇది కూడా అన్నిసార్లు కాదు, పెద్ద పెద్ద సినిమాలకి సిస్టమ్ మారుతుంటుంది. పెద్ద పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్లు బేసిక్గా అంటే ఇనీషియల్గా టూ మచ్ ఆఫ్ పుల్ ఉంటుంది అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటి మూమెంట్. ఇప్పుడు ధురంధర్ 2 ఉందబ్బా. ధురంధర్ 2 ఫస్ట్ 4 రోజుల్లో దగ్గరగా 430 కోట్లు నెట్ కొట్టింది హిందీలో. సో అలాంటి సినిమాకి మొమెంటం వేరే ఉంటుంది. అలాంటి సినిమాలకి 50-50 అంటే కుదరదు, ప్రొడ్యూసర్కి లాస్ ఉంటుంది. సో అందుకని ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, అలాంటి సినిమాలకి జనరల్గా ఒక ఏమంటారు, ఒక 55, 53 ఇట్లా మాట్లాడుకుంటారు, 52 ఇట్లా కూడా మాట్లాడుకుంటారు అనమాట. సో ఈ బేసిస్ మీద ఇప్పటివరకు బిజినెస్ అంతా కూడా నడుస్తుంది. సింగిల్ స్క్రీన్స్కి ఏంటంటే రెంట్ ఇస్తారు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళే చెప్పారు. మనశంకర వరప్రసాద్ గారికి ఒక థియేటర్లో ఫస్ట్ వీక్లో 50 లక్షలు నెట్ వచ్చింది. సో ఆ థియేటర్కి రెంట్ 5 లక్షలు రెంట్ ఇచ్చారు, 45 లక్షలు ప్రొడ్యూసర్ తీసుకున్నాడు. బట్ సెకండ్ వీక్ నుంచి షేరింగ్ మోడల్కి వెళ్ళారు. సెకండ్ వీక్ నుంచి 50%కి వెళ్ళారు. ఎందుకు? సెకండ్ వీక్ అంత ఉండదని వాళ్ళకి తెలుసు. సో సెకండ్ వీక్ ఏమైంది, వచ్చింది 5 లక్షలు. సో అప్పుడు 5 లక్షలు ఒకవేళ థియేటర్ రెంట్ అయినట్టయితే 5 లక్షలు థియేటర్కి వెళ్ళిపోద్ది, ఇంకేళ్ళకేం మిగలదని చెప్పి అప్పుడు ఏం చేశారు, 2వ వారం నుంచి ఈ పర్సంటేజ్ మోడల్ పెట్టారు, 50-50 అని చెప్పి. సో సెకండ్ వీక్ 2.5 ప్రొడ్యూసర్కి వెళ్ళింది, 2.5 థియేటర్కి వెళ్ళింది. సో ఇలా చేయడం వల్ల ఒక కన్సిస్టెన్సీ అనేది లేకుండా పోతుంది. సో ఆ 2.5 అయినా సరే ఎందుకు పోవాలి? సో 2.5 కాకుండా 5 lakhs రెంట్ యాస్టీస్ ఉన్నట్టయితే 10 lakhs వచ్చును 2 వారాలకి. బట్ అలా రాలేదు ఇక్కడ. సో వాళ్ళు ఏమంటారంటే ఇది ఏదో ప్యాషన్తో మేము కంటిన్యూ చేస్తున్నాం, బట్ అట్లా కాకుండా గోడౌన్లకి ఇస్తే 15 లక్షలు రెంట్ వస్తుంది నెలకి, ప్రతి నెల వస్తుంది. ఇక్కడ అలా కాదు, సీజన్ బాగున్నప్పుడు ఉంటుంది, బాగోనప్పుడు ఉండదు.
ఒకప్పుడు సినిమాలు ఎక్కువ రోజులు ఆడేవి, ఇప్పుడు అలా లేదు. ఇట్లాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే కొన్ని థియేటర్స్కి వెళ్ళట్లేదు కొన్ని సినిమాలు రెంటల్ బేసిస్ మీద ఉండడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ మోడల్ కోసం ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో ఇది మళ్ళీ అన్ని సినిమాలకి ఒకలాగే ఉంటే పర్లేదు. ఇప్పుడు పెద్ద సినిమాలకి మళ్ళీ పర్సంటేజ్ మోడల్ పెట్టి చిన్న సినిమాలకి రెంటల్ బేసిస్ అంటే మళ్ళీ కుదరదు. మళ్ళీ వాళ్ళు బేసిక్గా ఇలాగే మాట్లాడతారని నాట్ అవుట్. ఏమో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక సీజన్ ఉందబ్బా, ఇప్పుడు ఈ సీజన్నే తీసుకోండి, జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం డ్రై ఎండిపోయింది సీజన్. అసలు థియేటర్లకు సినిమాలు లేవు, ఒక్కటంటే ఒక్కటి లేదు. ఏదో చెప్పుకోదగ్గ సినిమాలంటే దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగే. ఏవి ఇంకే సినిమాలు చెప్పండి, ఏం లేవు. సో ప్రాపర్ సినిమాలు అంటూ లేవు కాబట్టి ఈ టైంలో ఏంటి, వాళ్ళు షేరింగ్ బేసిస్ మీద కనుక వచ్చినట్టయితే వాళ్ళకి అస్సామే ఏం ఉండదు, అక్కడ రాడ్ రికవరీ ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఇట్లా కొంచెం ఏమైనా షేరింగ్ బేసిస్ మీద కాకుండా రెంటల్ బేసిస్ మీద మాట్లాడతారేమో అని ఒక డౌట్ కూడా ఉంది యాక్చువల్గా. లేదు అవుట్ రైట్ పర్సంటేజ్ మోడల్ అన్నా మళ్ళీ పర్లేదు, అప్పుడు చిన్న సినిమాలకి అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న సినిమాలకి ఏంటంటే ఇప్పుడు అది ఆడేదే తక్కువ రోజులు, తక్కువ కలెక్షన్స్ వస్తాయి. సో వచ్చేది 5 కోట్లు అనుకోండి, ఆ 5 కోట్లలో రెంట్లకే దగ్గర 4 కోట్లు పోయింది అనుకోండి, వేస్ట్, ఇంకా కోటే మిగులుతుంది. అలా కాకుండా పర్సంటేజ్ మోడల్ మీద వెళ్ళారు అనుకోండి, మేబీ వాళ్ళకి ఒక 2-2.5 దాకా మిగిలే ఛాన్స్లు ఉంటాయి. సో ఇలా చిన్న సినిమాలకి ఇది బాగానే హెల్ప్ అవుతుంది. పెద్ద సినిమాలకి ఏమవుతుందంటే ఆల్రెడీ పెద్ద సినిమాలకి చాలా వరకు ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోతాయి, చాలా ఎక్కువైపోతున్నాయి ప్రొడక్షన్ కాస్ట్లు. ఇప్పటికే అనుకున్న టైంకి షూటింగ్లు అవ్వట్లేదు, రెమ్యునరేషన్ పెరిగిపోతున్నాయి, కాల్ షీట్లు వేస్ట్ అవుతున్న కొద్దీ డబ్బులు లాస్ అవుతున్నాయి. ఒక రోజుకి ఇంత అని అనుకుంటే ఆ బడ్జెట్ పెరిగిపోయి అదంతా లాస్ అయిపోతుంది. ఏదో ఆర్టిస్ట్కి హెల్త్ బాగపోవడం వల్ల, ఇంకోటి అవడం వల్ల, ఏదో ఒకటి రీజన్ మొత్తానికి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అనుకున్న బడ్జెట్ 100 కోట్లు అయితే 150 కోట్లు దాటిపోతుంది సినిమా పూర్తి అయ్యే టైంకి. 200 అనుకుంటే 250, 260 అలాగే అయిపోతుంది. ఇంకా 500, 300, 400 అనుకునే సినిమాలు 500 దాటేస్తాను. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విశ్వంబరనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్యారడైజ్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళు అనుకున్న బడ్జెట్లు వేరు, అవుతున్న బడ్జెట్లు వేరు. ప్యారడైజ్కి అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు అవుతున్న బడ్జెట్ ఒకటి. విశ్వంబరకు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు అవుతున్న బడ్జెట్ ఒకటి. అందుకే దాన్ని 2 పార్ట్లుగా తెద్దామని చూస్తున్నారు విశ్వంబరని బడ్జెట్ రికవరీ కోసం. సో ఇట్లాంటి ఒక పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఇండస్ట్రీలో ఏంటంటే ఏది కూడా సక్రమంగా లేదు. అది ప్రొడక్షన్లో ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవాడికి బాగా అర్థమవుతుంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు, వీళ్ళు ఏంటంటే ఏషియన్ సునీల్ గారు, వీళ్ళంతా కూడా ప్రొడక్షన్లో ఎక్కువ లేరు. ఎస్పెషల్లీ అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు వంశీ పైడిపల్లి గారును సల్మాన్ ఖాన్ ఏదో సినిమా తీస్తున్నారు, తర్వాత తమిళ్లో ఏదో సినిమా తీస్తున్నారు, ఇక్కడ తెలుగులో కూడా కొన్ని సినిమాలు అయితే తీస్తున్నారు, అండ్ ఎల్లమ్మ కూడా వాళ్ళదేగా. ఇట్లా కొన్ని మూవీస్ అయితే తీస్తున్నారు. కానీ స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకైతే. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పెద్ద సినిమాలు తీసేవారు, ఇప్పుడు తీయట్లా. మేబీ గేమ్ చేంజర్ లాస్ తాలూకు ఎఫెక్టా మరి ఏంటో మనకు తెలియదు. అది బట్ సంక్రాంతికి వస్తున్నాం, రికవరీ అయిపోయింది కదా, ఏమో మరి మనకు తెలీదు. సో ఎగ్జాక్ట్గా ఏంటని తెలియదు. కానీ ఇప్పుడు మైత్రి వాళ్ళు తీస్తున్న పెద్ద సినిమాలు అయితే వాళ్ళు తీయట్లేదుగా. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఏమేమి తీస్తున్నారు, డ్రాగన్ 1 and 2 తీస్తున్నారు, AA23 తీస్తున్నారు, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజు. పుష్ప 3 ఎలాగో ఉండనే ఉంది వాళ్ళ దగ్గర, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు. ఆ తర్వాత ఫౌజీ తీస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూషన్లు కూడా వాళ్ళు చాలా హెవీగానే చేస్తున్నారు. అండ్ RC-17 కూడా వాళ్ళే, రామ్ చరణ్ గారిది, సుకుమార్ గారిది RC-17 కూడా వాళ్ళదే. సో అదొకటి ఉంది. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆఫ్టర్ వారణాసి మహేష్ బాబు గారి మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్లోనే కన్ఫర్మ్ అయింది. సో ఇట్లాగా ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే ఓ పక్క వీళ్ళతో ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్ళిపోతూ ఉన్న క్రమంలో వీళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇట్లాగా ఇది వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈ బీ సైడ్ వాళ్ళ పాయింట్ ఏంటి, ఆల్రెడీ మల్టీప్లెక్స్లకి ఇప్పుడు పర్సంటేజ్ మోడల్ మీద ఉంది. సింగిల్ స్క్రీన్స్ మీదే వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకంటే షేరు మనం ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తాం యాక్చువల్లీ. ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి అంటే మనం 50 కోట్ల దాకా షేర్ లెక్కేస్తామా? ఇక మీద అలా జరగదు. ఇప్పుడు వీళ్ళ చేతుల్లోకి సింగిల్ స్క్రీన్స్కి కూడా ఇలా పర్సంటేజ్ మోడల్ పెట్టినట్టయితే. ఎందుకంటే చెప్పాను కదా, మల్టీప్లెక్స్లకు ఆల్రెడీ 50, 42.5, 37.5, 30% మోడల్ ఉన్న చోట ఫస్ట్ వీకే 50% ఉంది, తర్వాత లేదు ప్రొడ్యూసర్కి. మరి 50%ని మనం షేర్ కింద ఎట్లా కన్సిడర్ చేస్తాం? అప్పుడు ఏమవుతుంది, కలెక్షన్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది జనరల్గా. ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ వచ్చిన చోట ఇప్పుడు మనం 50 కోట్ల షేర్ చెప్పుకుంటున్నాం అంటే బికాజ్ సింగిల్ స్క్రీన్స్లో
వీళ్ళకి వచ్చే షేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింగిల్ స్క్రీన్స్లో కూడా ఒక పర్సంటేజ్ మోడల్ మీదకి వెళ్ళిపోతే అంటే వాళ్ళు 40, 50, 60 అడుగుతున్నారు. లైక్ ఫస్ట్ వీక్ 40, సెకండ్ వీక్ 50, థర్డ్ వీక్ 60, ఆ బేస్తో ఫోర్త్ వీక్ 70 అనుకుంటా యాజ్ ఇట్ ఈజ్. సో ఆ బేసిస్ మీద వెళ్తామంటున్నారు వాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే కనుక జరిగినట్టయితే వీళ్ళు ఇప్పుడు పెద్ద సినిమాలకి, నేను అంటే చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలకి మొదటి వీక్ ఒక థియేటర్ నుంచి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు కాదబ్బా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పెద్దియో లేదా డ్రాగనో లేదా స్పిరిటో, వారణాసియో, కల్కి 2 రాకానో ఏవో సినిమాలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద అన్నీ వస్తున్నాయి. సో వచ్చినప్పుడు దాని ఫస్ట్ వీక్ నెట్ ఒక థియేటర్లో ₹1,00,00,000 టచ్ అయిపోయింది అనుకుందాం, పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి. 5 లక్షల రెంట్ అనుకుందాం, పోనీ 95 లక్షలు మిగులుతుంది. ఇప్పుడు 40% చేస్తే ఏమవుద్ది, 40 లక్షలు వెళ్ళిపోద్ది, 60 లక్షలు మిగులుతుంది. సో ఎంత పోతుంది, 35 లక్షలు పోతుంది ఫస్ట్ వీక్. సరే పోనీ సెకండ్ వీక్ చూసుకుందాం. సెకండ్ వీక్ ఇప్పటిదాకా పర్సంటేజ్ బేసిస్ మీద ఉంది. సరే పోనీ పర్సంటేజ్ కాదు, అదే రెంట్ మెయింటైన్ చేశారు అనుకుందాం. పోనీ సెకండ్ వీక్ కూడా పెద్ద సినిమాలు కొంచెం మంచి కలెక్షన్సే ఉంటాయి. సెకండ్ వీక్ మోస్ట్లీ ఒక 20 lakhs నెట్ వచ్చింది అనుకుందాం, అంతకంటే రాదులేదు. 20 lakhs నెట్ వచ్చింది అనుకుందాం ఆ థియేటర్ నుంచి. ఈ 20 లక్షల నెట్కి 5 లక్షలు పోనీ ఇచ్చేస్తే 15 లక్షలు మిగులుతాయి. అట్లా కాకుండా 50% అయితే 10 లక్షలు పోతే 10 లక్షలు మిగులుతాయి, అక్కడ 5 లాసే. బట్ 20 కాకుండా ఒకటి రావడమే ఓ 7, 8 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అప్పుడు వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. రావడం 7 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 లక్షలే వచ్చింది ఆ థియేటర్ నుంచి సెకండ్ వీక్లో. 7 లక్షలు వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటి 50% కదా సెకండ్ వీక్, సో 3.5 lakhs ఉంటుంది. అంటే జనరల్గా 2 లక్షలు మిగిలే చోట 3.5 లక్షలు మిగులుతుంది. ఇట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ వీక్ది ఎప్పుడైనా సరే కొంచెం దెబ్బే అనమాట. సో పెద్ద సినిమాలకి, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఓపెనింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాలా ఓపెనింగ్స్ ఉంటాయి వాటికి. ఆ ఓపెనింగ్స్లోనే ఎక్కువ తీసుకోవాలి అనే పర్సంటేజ్లో పాయింట్లో వీళ్ళు ఉన్నారు, బి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ వెర్షన్ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏవైతే సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ వస్తుంది వంశీ గారి నుంచి, మైత్రి వాళ్ళ లిస్ట్ బోల్డ్ చెప్పి ఎంత ఉంది, చాటవార్తం అంత లిస్ట్ ఉంది వాళ్ళది. ఇలాగ మహాభారతం కాదు, చాటవార్తం. అంటే దానికి ఏదో ఒక సామెత ఉందన్నమాట, అంటే ఎంత పొడుగు ఉంటుంది అన్నట్టుగా. సో అంత పొడుగు లిస్ట్ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటది, వైజయంతి వాళ్ళు అలాగో కలికిట్ ఉన్నారు, అలాగే నడుస్తూనే ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ళు సినిమాలు గట్టిగా తీస్తున్నారు. ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది, ఈ మోడల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అందుకే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్లో దిగుతున్నారు యాక్చువల్గా. బట్ డిస్ట్రిబ్యూషన్లోకి దిగడం కాదు సమస్య, వీళ్ళ అండర్లో థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, హోల్డ్లో ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఎస్పెషల్లీ ఎస్విసి దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ ఏషియన్ వాళ్ళకి కూడా సింగిల్ స్క్రీన్స్ ఎక్కువే ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఏషియన్ వాళ్ళకి మల్టీప్లెక్స్లు కూడా ఎక్కువే ఉన్నాయి. లైక్ ఏఎంబి కానీ, AAA కానీ, ఏఆర్టీ కానీ, ఏషియన్ వేరే మల్టీప్లెక్స్లు ఉంటాయి. ఆ తర్వాత లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ ఇవన్నీ వాళ్ళయ్యే, ఇంకా చాలా ఉంటాయి ఏషియన్ వాళ్ళవి. సో ఏషియన్ వాళ్ళు ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ ఓకే చేయట్లేదని చెప్పి మన జెట్లీ సినిమాకి మల్టీప్లెక్స్లు కూడా ఇవ్వలేదు. సో అది కొంచెం కరెక్ట్ కాదు అన్న వెర్షన్లో ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా నడుస్తుంది. సో సింగిల్ స్క్రీన్స్తో మీకు ప్రాబ్లం అయితే సింగిల్ స్క్రీన్స్లో వేయకండి. అంటే వీళ్ళేంటి, సింగిల్ స్క్రీన్స్లో మీకు ప్రాబ్లం ఉంటే వేయకండి, అసలు మీ థియేటర్ల జోలికి మేము రావన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మాకు 150 థియేటర్లు ఉండే చోట మాకు ఒక 40 థియేటర్లు దొరకకుండా 110 థియేటర్లు దొరికినా మాకు ఓకే, మేము అందులోనే వేసుకుంటాం. పుష్ప 2కి ప్రసాద్ మల్టీప్లెక్స్ చోట 48% తీసుకునే చోట 52% అడిగాడని చెప్పి నేను ఎవ్వరూ వెయ్యకపోతే పో అన్నారు, అంతే. ఇది బేసిక్గా ఒకటి ఉందన్నమాట వీళ్ళకి. ఏంటంటే పుష్ప 2కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా ప్రసాద్ మల్టీప్లెక్స్ లేకపోతే? లేదు. ఇప్పుడు కూడా శ్రీరాములు థియేటర్ లేకపోతే ఏమీ మారిపోదు, లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ లేకపోతే ఏం మారిపోదు, వాళ్ళకే ఇబ్బంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకే తలకే నొప్పి. ఎందుకంటే ఇవన్నిటిని కూడా మళ్ళీ కంప్లీట్గా మార్చేయాల్సి ఉంటుంది ఏమీ కనుక రాకపోయినట్టయితే. వాళ్ళ సినిమాలే ఆడించుకుంటామంటే అవ్వదు కదా. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది వాళ్ళ సైడ్కి, అది ఏంటంటే మీరు బేసిక్గా మల్టీప్లెక్స్ రేంజ్లో మీరు అడుగుతున్నారు కదా, బాగానే ఉంది పర్సంటేజ్లో అవన్నీ కూడా, సరే రెవెన్యూ సేమ్ ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఎమ్యూనిటీస్ సేమ్ ఉన్నాయా? ఎమ్యూనిటీస్ లేవు కదా. అసలు చాలా వరస్ట్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, వాష్రూమ్స్ పరంగా కానీ, లేదంటే ఫుడ్ పరంగా, సీటింగ్ పరంగా, సౌండ్ పరంగా, డిస్ప్లే పరంగా, అన్నిటి పరంగా కూడా చాలా వరస్ట్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా. అలాంటి చోట మీరు ఎలాగ అడుగుతారు? మల్టీప్లెక్స్ లాగా పార్కింగ్ కూడా పంచాయతీని గట్టిగా మాట్లాడుకుంటే శ్రీరాములు పార్కింగ్ వరస్టే ఉంటుంది, ఈ లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ పార్కింగ్ చెప్పక్కర్లేదు, అది మరీ ఘోరంగా ఉంటుంది ఆ పార్కింగ్ అయితే. సో మరి ఇలాంటి ఒక బ్యాడ్ కైండ్ ఆఫ్ పార్కింగ్ సిస్టమ్లు, ఈ బ్యాడ్ కైండ్ ఆఫ్ సీటింగ్లు ఇవన్నీ ఉన్న చోట మీరు ఎట్లా డిమాండ్ చేస్తారని అడుగుతున్నారు కొంతమంది. వాళ్ళ వెర్షన్ ఏంటి, మాకు ఈ బేసిస్ ఇవ్వండి షేర్ బేసిస్ మీద, మేము డెవలప్ చేయకపోతే అడగండి అంటున్నారు. అది అట్లా చెప్తున్నారు. మల్టీప్లెక్స్ వాళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళు ముందే డెవలప్ చేసుకొని వచ్చి ఆ తర్వాత పర్సంటేజ్లో అడుగుతున్నారు. సో ఇది ఒక పంచాయతీ అయితే ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎవరికి లాసు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసేట వాళ్ళకి బాగా లాసు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆల్రెడీ
వాళ్ళు 100 కోట్ల గ్రాస్ వస్తే 50 కోట్ల షేర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్స్ నుంచి ఎక్కువ మిగులుతుంది కాబట్టి మల్టీప్లెక్స్లకి 2వ వారం 3వ వారం 4వ వారం ఎక్కువ పోయినా కూడా అంటే 42.5 వీళ్ళకి వచ్చి 37.5 వీళ్ళకి వచ్చి 30 వీళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. 50 crores అంటే 50% ఆఫ్ అమౌంట్ షేర్ కింద చూపించుకోగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్ రెంటెడ్ సిస్టమ్. సో ఇప్పుడు వీళ్ళకి కూడా పర్సంటేజ్ వెళ్ళిపోయినట్టయితే ఓవరాల్గా ఏమవుతుంది, 100 కోట్ల గ్రాస్ వస్తే 40 కోట్ల షేరే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 40 కోట్ల షేర్ని మాత్రమే ఎప్పుడైనా లెక్క పెట్టుకోవాలి మనం. 40 కోట్ల షేర్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎంటైర్ సిస్టంలో. మరి ఆ బేసిస్ మీద కనుక మనం చూసుకున్నట్టయితే మనకి నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒక 150 కోట్ల షేర్ ఉందనుకుందాం. 150 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ అంటే ఇంతకుముందు 300 కోట్ల గ్రాస్ ఉండేది. ఇప్పుడు 150 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్కి గ్రాస్ ఎంత రావాలి, దగ్గరగా 380 కోట్లు రావాలి. అంత పరిస్థితి ఉందా మన దగ్గర? లేదు. అది కదా ప్రాబ్లం. ఓటీటీ ఇప్పుడు బేసిక్గా ఈ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఇంకోటి ఏం చేయాలి, ఓటీటీకి 8 weeks వరకు అనే కాన్సెప్ట్ని చెప్పాలి. అప్పుడు ఏమవుద్దంటే ఒక సినిమా 2 months వరకు కూడా ఓటీటీకి రాకపోతే బేసిక్గా పీపుల్ ఆల్మోస్ట్ ఆ సినిమాని మర్చిపోతారు. అప్పుడు ఓటీటీలోకి వచ్చినా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తారు, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు. సో ఓటీటీకి ఎప్పుడుకో వస్తుందిరా బాబు, 2-3 నెలల తర్వాత ఎవడ తాగుతారే ఇప్పుడు చూసేద్దాం, అదొకటి వస్తుంది కొంచెం. అలా కాకుండా ఓటీటీకి 4 వారాలు ఇచ్చేస్తారు, మళ్ళీ ఇది కావాలంటే అవ్వదు. ఇప్పుడు రేపు పొద్దున వారణాసి ఉంది, వారణాసి డిస్ట్రిబ్యూషన్ కూడా మోస్ట్లీ మైత్రి వాళ్ళే తీసుకుంటారు. ఈ టికెట్ రేట్లు పెంచమని కూడా చెప్పారు, అది ఎట్లా పాసిబుల్ నాకు అర్థం కావట్లేదు. జియో ఇచ్చినా మేము పెంచమంటున్నారు సింగిల్ స్క్రీన్స్కి, బాగానే ఉంది. అది మళ్ళీ ఏషియన్ దాని మీద కూడా ఒక డిబేట్ ఉంది. ఇప్పుడు మీరేమో పీవీఆర్ 200 తీసుకుంటే మీరు ఏఎంబీలో 295 ఎదుకుంటుంది ఎప్పుడు అంటున్నారు. మేబీ అది ఆ జోన్ అలాంటిది. ఏఎంబీ 200 పెడితే వర్కౌట్ కాదు, ఏఎంబీ 295 ఉండాలి. అది ఓకేలేండి. కానీ బట్ జనరల్గా పీవీఆర్ వాడు కూడా పెట్టచ్చు, వాడు పెట్టలేదు. సో అంటే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే 4 ఏళ్లలో RRR తర్వాత నుంచి ఇప్పటికి 4 ఏళ్లలో 100 సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయిపోయాయి అంటున్నారు. తెలంగాణలో నైజాం సైడ్, నైజామా ఆంధ్ర తెలంగాణ ఏమో మొత్తానికి సరే అటు సైడ్ ఎటో 100 సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయిపోయి అంటున్నారు. సో ఈ 100 క్లోజ్ అయిపోయి ఇంకా ఫర్దర్కి వెళ్తే అన్ని సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా మల్టీప్లెక్స్లే దిక్కైపోద్ది. ఆవిడ మల్టీప్లెక్స్ ఇష్టారాజ్యం అయిపోయి మోనోపోలీ అయిపోద్ది. పీవీఆర్ ఐనాక్స్ కనుక ఒకటే అయిపోయినట్టయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఒక రకంగా రైటే. అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సింగిల్ స్క్రీన్లు అన్నీ పోయి పీవీఆర్ ఐనాక్స్ ఒక్కటే ఇంక ఉంది, ఇంక వేరే ఆప్షన్ లేదు అన్నట్టయితే అప్పుడు కొంచెం ఇబ్బంది. నేను కాదను. వాడు ఏంటంటే అప్పుడు ఈ పర్సంటేజ్లు కూడా కాదు. అప్పుడు ఫస్ట్ వీక్ వాడు 55 అడుగుతాడు, సెకండ్ వీక్ ఇంకోటి అడుగుతాడు, థర్డ్ వీక్ ఇంకోటి అడుగుతాడు, ఫోర్త్ వీక్ ఇంకోటి అడుగుతాడు, అటు పెంచుతాడు, వాడి పర్సంటేజ్లు పెంచుకుంటాడు. అంటే ఇబ్బంది. అలాగైతే ఇంకా ఇబ్బంది ప్రొడ్యూసర్లకి, నేను కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఉన్నాయి. పీవీఆర్ ఒక్కటే లేదు కదా, సినీపోలిస్ ఉంది, ఏషియన్ ఉంది. వాళ్ళే చెప్తున్నారుగా మేము కూడా అందుకే ఉన్నాం, మేము కూడా అందుకే దిగామని చెప్పి. సో ఇప్పుడు వైజాగ్లో కూడా AAA వస్తుంది. AAA అంటే ఏంటి, ఏషియన్ అల్లు అర్జునే కదా. ఏఎంబి అంటే ఏషియన్ మహేష్ బాబు, ఏఆర్టీ అంటే ఏషియన్ రవితేజ. సో ఇవన్నీ ఏషియన్ థియేటర్స్. సో ఏషియన్ వాళ్ళు బాగానే పెంచుకెళ్తున్నారు, మల్టీప్లెక్స్లు కూడా బాగానే ఉంటున్నాయి. సో నో డౌట్, నో ప్రాబ్లం. ఎలాగో షేర్ బేసిసే కదా, వాళ్ళు సగం వీళ్ళు సగమే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ లేదు. సో మల్టీప్లెక్స్లు బాగానే పెరుగుతున్నాయి, మల్టీప్లెక్స్లు బాగా బూమ్ అవుతున్నాయి, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పంచాయతీ వీళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు అదే 150 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంతకుముందు 300 కోట్ల గ్రాస్ వస్తే సరిపోయే చోట ఇప్పుడు 150 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా 380 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు. సో అప్పుడు వీళ్ళకి లాసులే ఎక్కువ ఉంటాయి. పోనీ ఓటీటీలో ఒక రికవర్ చేసుకుందామంటే ఓటీటీ వాడు ప్రైజులు తగ్గించాడు. సో ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే రెండు సొల్యూషన్. ఒకటి, మీకు నచ్చింది వీళ్ళ అండర్లో ఉన్న థియేటర్లో రిలీజులు చేయకుండా వీళ్ళ థియేటర్లో మాత్రమే రిలీజులు చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పీవీఆర్ ఐనాక్స్ల వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చి ఏమైనా సినిమాలు రిలీజ్ అయినప్పుడు, లైక్ ఇప్పుడు దిల్ రాజు గారిది, తర్వాత శిరీష్ గారితో లేదంటే ఏషియన్ వీళ్ళది ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు పీవీఆర్ ఐనాక్స్ చైన్ మొత్తానికి కూడా సినిమాలు వెళ్ళనీయకుండా అగ్రిమెంట్లు మాట్లాడుకోవాలి. డ్రాగన్ ఇస్తాను, మైత్రి వాళ్ళే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది మోస్ట్లీ మైత్రి వర్సెస్ దిల్ రాజు అబ్బా, ఇదంతే అట్లాగే నడుస్తుంది. సో మైత్రి వాళ్ళు ఏంటంటే నేను డ్రాగన్ ఇస్తా, ఫౌజీ ఇస్తా,
నీకే టాప్ ప్రియారిటీ ఇస్తా, పర్సంటేజ్లు కూడా 1-2% నీకు ఇస్తా, అన్నీ చేస్తా. కానీ వాళ్ళది ఏదైతే దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ సినిమా పేరు అదే సల్మాన్ ఖాన్ది, ఒక్క పీవీఆర్ ఐనాక్స్లో కూడా పడకూడదు ఇండియా మొత్తం. అట్లా ఏమైనా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏముందబ్బా సింపుల్ లాజిక్. ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ ఇండియాలో ది బిగ్గెస్ట్ చైన్, 60% ఆఫ్ స్క్రీన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి మల్టీప్లెక్స్లో. సో వాళ్ళు కనుక వేయమన్నారంటే అప్పుడు వీళ్ళకి ఏముంది, ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడిలో 20-30% కూడా రికవర్ కాదు. అప్పుడు ఏంటనేది చూడాలి. సో అప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి మరి, వీళ్ళ బోర్డు ఉన్నాయి కానీ ఇంకా అది కూడా ఇబ్బంది. సో ఏషియన్ సునీల్ గారు ఎలాగో ఆయన ప్రొడ్యూసర్గా ఆయన మోస్ట్లీ అంటే ఆయన ఏజెంట్ సినిమా కోసం దేవుడే కాపాడాడని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన. సో ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోతున్నారు ఏమో. సో ఆయన మోస్ట్లీ ప్రొడక్షన్లో లేరు ఇప్పుడు, థియేటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సైడే ఉన్నారు మోస్ట్లీ. అండ్ వీళ్ళ అండర్లో పెద్ద థియేటర్లు లేవు. సో వీళ్ళ అండర్లో ఉన్న థియేటర్లన్నీ వీళ్ళు కొనేసుకోవాల్సి ఉంటుంది. అలాగేమైనా చేస్తే వర్కౌట్ అవ్వచ్చేమో. అంటే మరి ఇంకా అలాగే చేస్తే చేయాలేమో మరి. ఇంకా వీళ్ళందరూ కలిసి తలా ఒక 10% చెప్పని వేసుకొని ఆ థియేటర్లన్నీ కొనేసుకొని ఇంకా అందులో రెంటల్ బేసిస్ మీద నడిపించుకునేలాగా ఏమైనా అగ్రిమెంట్లు చేసుకుంటే బెస్ట్ ఏమో. అలాగైనా చేస్తే చేయాలి. సో ఏదైనా సరే పెద్ద ప్రాబ్లమే ఇదైతే మటుకు. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా పెద్ద టైంకి వచ్చింది, పెద్ద టైంకి పెద్ద ఎఫెక్ట్ పెడుతున్నారు వీళ్ళు. సో అది అంటే ఇంటెన్షనలే, ఎందుకంటే పెద్ద సినిమా టైంలోనే తగ్గుతారు వీళ్ళు. లాస్ట్ టైం రాజాసాబుకి ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళు తగ్గలేదు. ఇంకా ఇప్పుడు దీనికి పెట్టకపోతే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. సో అదనమాట ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ. సో అందుకే పెద్ద టైంకి బ్లాక్ చేస్తున్నారు. మరి ఇంకా వాళ్ళు తగ్గుతారా లేదా అనేది మరి ఇంకా చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఏమో అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయిందంటే మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, వంశీ గారు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, వైజయంతి వాళ్ళు మోస్ట్లీ డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ లేరు. వాళ్ళ సినిమాలు ఏమైనా వాళ్ళు చేసుకుంటారు. సో వీళ్ళంతా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవాళ్ళు కదా. సో అది ఎక్కడైనా సరే ఇబ్బందే పెడుతోంది, అదనమాట పంచాయతీ. సో దీనివల్ల వీళ్ళు ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించి ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ ఫోకస్లో ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు ఒక పెద్ద సినిమా అనౌన్స్ చేస్తాం, అది కూడా పర్సంటేజ్ బేసిస్ మీదే వెళ్తాం అది అని చెప్పి. ఇప్పుడు అది కాదు, టికెట్ హైకులు పెంచమన్నారు, టాక్సిక్కి 120 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాల రైట్స్ కొన్నారు. కానీ కామెడీ ఏంటంటే దిల్ రాజు గారితో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఒక డబ్బింగ్ సినిమాకి కూడా హైకులు తెప్పించిన చరిత్ర దిల్ రాజు గారిది. మరి అలాంటి పర్సన్ తరపున వచ్చి మాట్లాడుతూ ఇక్కడ హైకులు ఇయ్యం అది ఇది అని అంటే అది ఎంతవరకు ఇది నమ్మబులో నాకు అర్థం కావట్లేదు. ఏమో మరి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. చూద్దాం, ఏదో ఒకరోజు మనకి ఏమైనా దిల్ రాజు గారు ఏమైనా కనబడితే మనం డైరెక్ట్గా వెళ్ళి అడుగుదాం. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏ సైడ్ ఉంటారా బి సైడ్ ఉంటారా? నేనైతే సింగిల్ స్క్రీన్స్ ఎండ్ అయిపోకూడదని అంటాను నేను. బట్ అంటే సెలబ్రేషన్స్ అవన్నీ అందులోనే బాగుంటాయి కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం మల్టీప్లెక్స్ ఈజ్ సచ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాష్రూమ్స్ బాగుంటాయి, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ తక్కువ చేయడానికి ఉండదు, తాగేసి రావడానికి ఉండదు, అవతల వేస్తారు తాగేసి కనుక వస్తే, ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మల్టీప్లెక్సెస్లో ఏదైతే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ కంఫర్ట్ జోన్ సింగిల్ స్క్రీన్స్లో లేదు. ఏమో ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ ఇస్తే బెటర్ అయ్యింది, ఇంతకుముందు మీద పోలిస్తే చాలా బెటర్ అయింది. సింగిల్ స్క్రీన్స్ కూడా కొంచెం ఇంప్రవైజ్ చేస్తున్నాయి చాలా వరకు. బట్ స్టిల్ దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ బిహైండ్. బట్ అయినా కూడా మల్టీప్లెక్స్లు కూడా ఉండాలి ఫర్ ద సెలబ్రేషన్స్, ఫర్ ద ఎంజాయ్మెంట్, ఫర్ ద హంగామా ఖచ్చితంగా ఉండి తీరాలి. సో మళ్ళీ మోనోపోలీ అయిపోకూడదు, మోనోపోలీ అవ్వదు కూడా. ఎందుకంటే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ మోనోపోలీ. ఎందుకంటే ఎట్లాగైనా వాడు మూసుకోవాలి, నువ్వు సినిమాలు ఇయ్యనంటే వాడు మూసుకుంటాడు. పీవీఆర్ ఐనాక్స్ వాడు కూడా మూసేసుకుంటాడు. నేను ఈ థియేటర్లోనే రిలీజ్ చేస్తారా భయ్, ఈ థియేటర్లోనే 100 రోజులు ఆడిస్తా, ఏం చేస్తావు? పీవీఆర్ ఐనాక్స్ ఒక్కడు కూడా ఇయ్యనంటే అడుగు మూసుకొని తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేటు వాడికే రంధ్రం. ఇప్పుడు ప్రసాద్ ఉంది, ప్రసాద్ థియేటర్ ఉంది, పుష్ప 2 వేయలేదు. పుష్ప 2 వేసుంటే వాడికి చాలా మంచి రెవెన్యూ ఉండేది. వాడు 48% షేర్ బేసిస్ మీదే తీసుకోండి పోని, చాలా మంచి రెవెన్యూ ఉండేది. ఈజీగా వాళ్ళకు ఒక 10 కోట్ల దాకా లాస్ అయ్యే వాళ్ళకి, 10 కోట్ల పైనే లాస్ అని అడిగితే పుష్ప 2 తీసుకోకపోవడం వల్ల నా ఎస్టిమేషన్ ప్రకారం. బికాజ్ ఆ నియర్ బై పీపుల్ అంతా ప్రసాద్కి బాగా ప్రియారిటీ ఇస్తారు. ఈవెన్ నేను ప్రసాద్కే ప్రియారిటీ ఇస్తాను.
నాకు ప్రసాద్ మల్టీప్లెక్స్ నచ్చుతుంది మోస్ట్లీ. సింగిల్ స్క్రీన్, ఐ మీన్ స్క్రీన్ నెంబర్ 4 బాగా నచ్చుతుంది, స్క్రీన్ 6 బాగా నచ్చుతుంది, 1 కూడా బాగానే ఉంటుంది. నాకు 2 కూడా పర్లేదు, 3 అంతంత మాత్రం, కానీ నాకు మిగతా అన్ని బాగానే అనిపిస్తాయి. 5 అంత ఎక్కదులేండి 5 అంత ఎక్కదు, బాగానే ఉంటుంది, నాకు నచ్చుతుంది. సో ఇట్లా చాలామందికి ఆ థియేటర్ నచ్చుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. సో సింగిల్ స్క్రీన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మరీ ఇంత పర్సంటేజ్లు కాకపోయినా ఈ రెంటల్ బేసిస్ మీద అట్లా కాకుండా సినిమాని బట్టి పర్సంటేజ్ సిస్టమ్ పెట్టుకుంటే బెటర్. సినిమా బడ్జెట్ ఎంత అంటే అది ఇదని చెప్పి. అయితే ఈ టైంలో బేసిక్గా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్ అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అన్నారు కదా, థియేటర్లో సామాన్యులకు అందుబాటులో ఉండాలి అది. ఆయన పెట్టింది మరీ వరస్ట్ టు ద కోర్. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెడితే అది ఎవడే అది అందరూ చచ్చిపోతారు అక్కడ. థియేటర్లోకి కూడా ఏటీ మిగలదు అక్కడ బొంగు. థియేటర్లో కూడా ఎంకరేజ్ చేయరు. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెడితే వాళ్ళు మూసేస్తారు. రెంటల్ బేసిస్ మీద అప్పుడు ఎవడు రాడు, అప్పుడు పర్సంటేజ్ బేసిస్ మీద వచ్చాడు అనుకుందాం. పోనీ 50 లక్షల నెట్ వచ్చింది ఒక థియేటర్ అని చెప్తున్నారు ఫస్ట్ వీక్. అదే టికెట్ ప్రైస్ అంటే 5, 10, 20 కనుక ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ వీక్ వచ్చే నెట్ అని తెలుసా, మనశంకర వరప్రసాద్ కదా, ఆ రేట్లతో కనుక ఉన్నట్టయితే పట్టుమని 5 లక్షల నెట్ వస్తుందా? రాదు వస్తుంది ఎక్కువ వస్తుంది. 5, 10, 20 కదా, అది 120 అట్లా అంటే రాదు. 5 లక్షలు కూడా రాదు, 3 నుంచి 4 లక్షల నెట్ వస్తుంది. పర్సంటేజ్ మోడల్ మీద తీసుకోండి. ఇప్పుడు 50 లక్షలు ఏ బేసిస్ మీద అడుగుతున్నారు? 50 లక్షలు వచ్చింది, దాంట్లో 40% 20 lakhs అడుగుతున్నారు. అదే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు వస్తుందంటే నా 5 లక్షలే నాకు ఇయ్యండి రెంట్ అంటాడు ఎగ్జిబిటర్. అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్ట్ కాదు, అది వరస్టే. ఈ సింగిల్ స్క్రీన్స్కి మరీ దారుణమైన రేట్లు పెట్టారు, 5, 10, 20 ఆ రేట్లు పెట్టారు, అది వరస్టే. అది కూడా తప్పే. మల్టీప్లెక్స్లు కూడా 100 రూపాయలు, 50 రూపాయలు ఏవో పెట్టారు, అది వరస్టే. అది వరస్ట్ కాన్సెప్ట్. అది అంటే మరీ అధపాతాళానికి పడేశారు ప్రైజులు, అది ఇంకా వరస్ట్. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. సో కొంచెం బ్యాలెన్స్డ్గా లైక్ ఫస్ట్ వీక్ ఒక 40% పెట్టారు కదా, పెద్ద సినిమాలకి ఒక 30% తీసుకుంటూ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 40, థర్డ్ వీక్ 50, ఫోర్త్ వీక్ 60 అట్లా తీసుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది, కొద్ది గొప్ప బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది మల్టీప్లెక్స్లకి వీటికి కూడా. చిన్న సినిమాలకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా 50, 55, 60, 65 ఇట్లా తీసుకోవచ్చు చిన్న సినిమాలకి. థియేటర్లో చెప్తున్నాను నేను అట్లా. సో మీడియం రేంజ్ సినిమాలకైతే 40, 45, 50, 55 లేదా 60 అట్లా ఏమైనా పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే. సో ఇలాగేదైనా అంటే ప్రొడ్యూసరు బతకాలి, ఎగ్జిబిటరు బతకాలి, సింగిల్ స్క్రీన్ చచ్చిపోకూడదు, మల్టీప్లెక్స్లు మెరవాలి. ఇవి పాయింట్ ఇక్కడ. ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది అట్లా. అంతేగాని నేను తగ్గను నువ్వు తగ్గద్దు అంటే సినిమాల కలెక్షన్లు తగ్గిపోతాయి. అది చూసుకోండి ఇంక అంతే. నేనైతే ఇంతకంటే ఏం చెప్తాను. సో నేను ఇద్దరు వైపు ఉన్నాను, మధ్యలో ఉన్నాను నేను అంతే. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.